షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. ఆషాఢ మాసం సందర్భంగా బలుసులమ్మ తల్లికి అత్యంత వైభవంగా మరి వాళ్ళ శాకాంబరి అవతారం మరి ఈరోజు దాదాపుగా 10 టన్నుల కూరగాయలతో విఘ్నేశ్వర కూరగాయల వర్తక సంఘం, వీరుల్లి కూరవర్తక సంఘం వారి సహకారంతో మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి గతంలో మనం ఏదైతే 14 నుంచి 19 వరకు రంగరంగ వైభవంగా మరి అమ్మవారి ఉత్సవాలు జరిపించాం శ్రీరంగం అంజీ గారు వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో. మరి అదే రకంగా మళ్ళీ పునర్వైభవం వచ్చే విధంగా అమ్మవారి ఆశీస్సులతో మనకు సేవ చేసుకునే అవకాశం కలిగింది. మరి ఆ రోజు ఫస్ట్ మనం జాతర చేయగలిగాం, దేవాలయం నిర్మించుకున్నాం. అప్పుడున్న పరిస్థితి మీకు తెలుసు. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అమ్మవారి కృపా కటాక్షాలతో ఈ తాడేపూడి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు. మరి అదే విధంగా రాబోయే సంవత్సరం జాతర జరుపుకోవడానికి పెద్దలు నిశ్చయించారు. మరి దానికి మనందరూ కూడా సహకరించండి. ఈ రోజు నుంచే మనం జాతర వైభవం అమ్మవారి గుడికి వచ్చింది. దానికి ఎంతో కష్టపడుతున్నటువంటి ఇక్కడ కమిటీ సభ్యులు తాడేపూడి పట్టణం నుంచి అన్ని చోట్ల నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అందరూ కూడా అమ్మవారు అంటే గ్రామ దేవత. ఈ గ్రామ దేవత బాగుంటే మనం బాగుంటాం. అమ్మ దయ ఉంటే అన్ని దయ ఉన్నట్టే. కాబట్టి మనందరూ కూడా రాబోయే జాతర ఉత్సవాన్ని ఈ రోజు నుంచి ఎలా చేయాలి అనే దాని గురించి ఆలోచన చేసి చాలా ఘనంగా ఎక్కడా జరగని విధంగా ఇక్కడ జరిపించాలని చెప్పి నా ఆలోచన. దానికి అందరూ సహకరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి. ఈ రోజు దాతలు శ్రీరంగం సత్యనారాయణ గారు వారి సతీమణి సావిత్రి గారి సహకారంతో మరి వాళ్ళ అన్నదానం జరుగుతుంది. మరి ప్రతి అన్నదానాన్ని దాదాపు 4-5 వేల మందికి భోజనాలు ఇక్కడ పెట్టడం అనేది గొప్ప అదృష్టం. ఈ రోజు మరి అందరూ కూడా దీంట్లో భాగస్తులు అయ్యి అమ్మవారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.